మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. దేశ సరిహద్దులో పాకిస్తాన్తో పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందారన్నారు. దేశం కోసం పోరాడిన వ్యక్తి వీర జవాన్ మురళీ నాయక్ అని కొనియాడారు. చిన్న వయసులోనే అగ్నివీరు మురళీ నాయక్ చనిపోవడం బాధాకరమని అన్నారు. మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లుగా లోకేష్ ప్రకటించారు. మన దేశ బలాన్ని చూసి పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే సీజ్ ఫైర్ చేయాలని వేడుకుందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ కాళ్ల మీద పడడంతోనే ప్రధాని నరేంద్ర మోడీ దీనికి ఒప్పుకున్నారని పవన్ గుర్తు చేశారు. అంతేకాకుండా దేశంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది అని తెలిపారు. 25 ఏళ్ల యువకుడు దేశం కోసం ప్రాణాలు అర్పించాడని, అతని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ అనగానే సత్యప్రసాద్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. 2 వేర్వేరు ప్రత్యేక విమానాల్లో వచ్చిన నాయకులకు జిల్లా నేతలు స్వాగతం పలికారు. పాక్తో జరిగిన యుద్ధంలో వీరమరణం చెందిన మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. త్రివిధ దళాలకు ప్రధానమంత్రి మోడీ స్వేచ్ఛ ఇవ్వడంతోనే ఇంతటి విజయం దక్కిందని మాజీ సైనికుడు శ్రీధర్ అన్నారు. సామాన్యులపై దాడి చేయకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ను ప్రయోగించడం మంచి ఫలితాలు దక్కాయన్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం భారత్తో తడబడలేక సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్పై భారత్ చేస్తున్న యుద్ధానికి మేము సపోర్ట్ చేస్తున్నామని మాజీ సైనికుడు శ్రీధర్ తెలిపారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయంలో ముధోలి ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాకిస్తాన్ దుష్ట శక్తుల్ని తరిమికొట్టేలా భారత సైన్యానికి మరింత శక్తిని ప్రసాదించాలని దేవుని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. భారత సైన్య ధాటిని తట్టుకోలేక ప్రపంచ దేశాలకు శరణు వేడుకోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్కు వచ్చిందన్నారు. ఇకనైనా గుంటనక్క బుద్ధులు పాకిస్తాన్ మార్చుకోవాలని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశపు అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ క్షిపణి శక్తి సామర్థ్యాలు ఎలాంటివో పాకిస్తాన్ అడిగితే తెలుస్తుందన్నారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ ద్వారా బ్రహ్మోస్ క్షిపణి తన ప్రతాపాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని ఆయన కొనియాడారు. ఇకపై ఎలాంటి ఉగ్రవాద చర్య జరిగినా దాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు అంటూ యోగి గట్టిగా హెచ్చరించారు.